ఉల్లి వెల్లుల్లి వంటి ఘాటైన పదార్థాలు తిన్నప్పుడు నోరంతా కాసేపు వాసన వేయడం మనందరికీ అనుభవమే. బ్రష్ చేయగానే ఆ వాసన కూడా వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఉల్లి వెల్లుల్లి వంటివేమీ తినకపోయినా నోరంతా వాసన వస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. నోటి దుర్వాసన మూలంగా మనం మాట్లాడుతుంటే ఎదుటివారు మొహం చిట్లించుకోవడం, దూరంగా జరిగిపోవడం చేస్తూ ఉంటారు. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు చాలామంది చూయింగ్ గమ్, పుదీనా బిళ్ళలు, నోటిని తాజాగా ఉంచే ద్రవణాలు, స్ప్రేలను వాడుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేవి. అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకున్నప్పుడే నోటి దుర్వాసన తగ్గుతుందని చెబుతారు డాక్టర్లు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడంతో పాటు మనల్ని అంతులేని ఆత్మన్యూన్యతకు లోను చేసే నోటి దుర్వాసనకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి దుర్వాసన ఎలా మొదలవుతుంది? ఫస్ట్ నోట్ వరకు చూసుకున్నట్టయితే అది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే పళ్ళ మీద ఎక్కువగా గాద, పాచి ఇలాంటివి ఎక్కువగా పేరుకుపోయినప్పుడు వస్తుంది. అండ్ ఇంకొకటి నోట్లో ఏమన్నా పిప్పి పళ్ళు ఉండడం వల్ల అందులో ఫుడ్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఫుడ్ డిస్లాజ్మెంట్ అంటారు దాన్ని. సో దానివల్ల కూడా రావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి చిగుళ్ళకి సంబంధించిన ఇబ్బంది అండి, చిగుళ్ళ వాపు లాంటివి. నాలుక మీద ఎక్కువ కోటెడ్ టంగ్ అంటారు, లైక్ నాలుక మీద ఎక్కువగా ఈ పాచి అలాంటివి పేరుకుపోయినప్పుడు కూడా ఈ వాసన వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇతరత్ర కారణాలు ఏముంటాయి అంటే గ్యాస్ట్రైటిస్ అన్నమాట. ఈ గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ ఎవరన్నా ఎక్కువగా ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నా, ఇంకా సైకియాట్రిక్ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు ఈ వాళ్ళల్లో కూడా మనం ఈ హాలిటోసిస్ అనేది చూస్తుంటాము. నోటి దుర్వాసనతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయి? మెయిన్ ఏంటంటే సోషల్ ఇది తగ్గుతుంది, సోషల్ కాన్ఫిడెన్స్. దే క్యాంట్ మూవ్ కాన్ఫిడెంట్లీ విత్ అదర్ పీపుల్. లైక్ లాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుందండి. బికాస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అనే ఫీలింగ్ వీళ్ళల్లో ఉండడం వల్ల కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఇంకా ఇది ట్రీట్ చేయకుండా అలాగే వదిలేసినట్లయితే చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ కలిగి చిగుళ్ళ నుంచి రక్తం రావడము, చిగుళ్ళు కొంచెం వాయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి? కీప్ యువర్ మౌత్ హైడ్రేటెడ్. ఎందుకంటే డ్రై మౌత్ అంటామండి. డ్రై మౌత్ అంటే నోరు పొడిబారిపోవడము. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ హాలిటోసిస్ అనేది చూస్తుంటాం. సో సాధ్యమైనంత వరకు వాటర్ తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ 1 hour, గంటకు ఒకసారైనా నీళ్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఓరల్ హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయడం, లైక్ రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవడము, ఏమన్నా తిన్నా వెంటనే పుక్కిలించుకోవడం, ఒకవేళ నోట్లో కనుక పిప్పిపళ్ళు ఉన్నట్లయితే వాటిని ఫిల్లింగ్ చేయించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. బబుల్ గమ్స్ అనేది కూడా ఎక్కువగా నవ్వడం చేయడం వల్ల ఈ హాలిటోసిస్ అనే ప్రాబ్లం నుంచి నివారించవచ్చు. నోటి దుర్వాసనను వదిలించే చికిత్సలు ఎలా ఉంటాయి? కొన్నిసార్లు ఈ హాలిటోసిస్ అనే ప్రాబ్లంకి ఓరల్ హెల్త్ అనేది రీజన్ కాకపోవచ్చు. ఇఫ్ మనకి ఇప్పుడు చిగుళ్ళలో ఎటువంటి ఇబ్బంది లేదు, చిగురు హెల్తీగా ఉంది, నోట్లో ఎటువంటి పుచ్చిపళ్ళు లేవు, ఫుడ్ కూడా ఎక్కడ ఇరుక్కోవడం జరగట్లేదు, ఇలాంటప్పుడు కూడా మనకి నోట్లో నుంచి వాసన వస్తుంది అంటే వీ హ్యావ్ టు నో ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. ఏమై ఉంటుంది రూట్ కాజ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో లేదంటే ఏమన్నా కిడ్నీ రిలేటెడ్ డ్రగ్స్ ఇలాంటివి వేసుకుంటున్నా. సో ఆ రూట్ కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా నోట్లో మనం ఏమన్నా అప్లయన్సెస్ వేసుకున్నప్పుడు కూడా, ఎవరన్నా అప్లయన్సెస్ వేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ నోట్లో నుంచి వాసన అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్స్ వేసుకున్న వాళ్ళు, నోట్లో క్లిప్స్ అనేవి ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా ఫుడ్ అందులో ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు రోజుకి 2 పూట్ల వీళ్ళ
అయితే మాత్రం ఖచ్చితంగా బ్రష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏమన్నా తిన్నా కూడా గార్గల్ చేసుకోవడం అలా చేయాలి. మౌత్ వాషెస్ అనేవి కూడా హెల్ప్ చేస్తాయి మన ప్రాబ్లం రిలీవ్ చేయడంలో. టూత్ బ్రష్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా మార్చుతూ ఉండాలండి. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి టూత్ బ్రష్ని మనం రిప్లేస్ చేసుకోవాలి. అండ్ సర్టన్ ఫుడ్స్ లైక్ ఎక్కువ మసాలాలు తినడం, మెయిన్లీ ఆనియన్, ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ, ఈ రెండు కూడా కొంచెం మనం నోట్లో నుంచి స్మెల్ రావడానికి ఇదవుతాయి. సో వాటిల్ని కొంచెం మనం లిమిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. నోరంతా వాసన రావడం అనేది సామాజిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందులోని ఆత్మ నుణ్యతను తెచ్చిపెడుతుంది. కాబట్టి నోరంతా దుర్వాసన వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని ఆపై చికిత్స తీసుకోవాలి. అలాగే నోటి శుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.